హాయ్ అండి. ఈ రోజైతే మార్నింగ్ లేకపోతే నాకు చాలా నీరసంగా ఉంది. ఇంకా లేకపోతే కాలేదన్నమాట. ఇంకా 6:30 అయిపోతుంది. ఇంకా వెళ్ళకపోతే మా అబ్బాయిని స్కూల్కి 7:30కే తీసుకెళ్ళాలి. దాని తర్వాత దాటినా తీసుకెళ్ళడానికి కుదరదు. ఇంకా అందుకోసమే కష్టపడి ఓపిక తీసుకొని లెగిసానండి. క్యారేజీ పెట్టబుద్ధి కాలేదు అసలు. నేను ఓపిక లేదండి, వంట కూడా చేయబుద్ధి కాలేదు. ఇంకా అందుకోసమే కొంచెం రైస్ అయితే టైం లేదన్నమాట. 7:30 లోపల అన్నీ అయిపోవాలి, 7:20 కల్లా అయిపోవాలన్నమాట. దానికోసం కొంచెం రైస్ వండాను మా అబ్బాయి ఒకటి కోసమే. తర్వాత వండుకుందాం అనుకున్నాను అనమాట. తర్వాత వచ్చేసి ఓడిపిన జావ అయితే కాసానండి, కొంచెం తొందరగా అయిపోద్దని చెప్పేసి ఓడిపిన జావ కాసి చల్లరి పెట్టేసి పక్కన పెట్టాను. తర్వాత రైస్ ఉండేసాను కాబట్టి ఇంకా కూర అయితే ఉండలేదండి. మాది ఇంటి దగ్గర అయితే శనగపొడి ఉంటుంది అన్నమాట అండి. ఆ శనగపొడి ఆయిల్ వేసి ఇచ్చేసనమాట. చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి, ఇడ్లీలో గట్రా తినచ్చు మనం. తర్వాత ఆమ్లెట్ వేసి అడిగాను, ఆమ్లెట్ వేసి అనమాట అండి. ఎగ్ రైస్ చేద్దామని మా అబ్బాయి పెద్ద ఇష్టంగా తినండి, అందుకోసమే ఎగ్ రైస్ చేయనమాట అండి. ఇంకా ఆమ్లెట్ పక్కన పెట్టేసి ఇంకా బొమ్మ మూత పెట్టేసి తర్వాత మా అబ్బాయికి ఓడిపిన జావ అయితే తాగిచ్చేసాను. ఈ లోపల ఆటో అతను వచ్చేయండి. చాలా కంగారు పడేస్తారన్నమాట. అతను వచ్చి రాక నిలబడినవాడు ఇంకో వారు ఆన కూడా అతనికి. అందుకే ఫాస్ట్గా మా అబ్బాయి పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు, మన దేవుడు దండ పెట్టుకొని. ఓకే బాయ్ బాయ్. మరి నేను సపరేట్ చేసుకుని